కుంభరాశి వారి ఇంటికి ప్రతిరోజు ఇద్దరు దేవతలు వస్తున్నారంటే మీరు నమ్మగలరా? వారు ఎప్పుడు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? ఆ సమయంలో మీరు చేసే చిన్న తప్పేంటి? ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ ఇంట్లో ప్రతిరోజు జరిగే ఒక చిన్న సంఘటన వెనక దైవ సంకేతం దాగి ఉందని మీకు తెలుసా? ముఖ్యంగా మీ ఇంటికి ఇద్దరు దేవతలు ఏ రూపంలో వస్తున్నారో తెలుసుకుంటే ఇకపై ఆ సమయాన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యరు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కాకినాడ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. ఈరోజు చెప్పబోయే విషయం చాలా ప్రత్యేకమైంది. మీ ఇంటికి ప్రతిరోజు ఇద్దరు దేవతలు వస్తున్నారని చెబితే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ మన సాంప్రదాయాల్లో కొన్ని సమయాలను, కొన్ని సంఘటనలను దైవ అనుగ్రహానికి సంకేతాలుగా భావిస్తారు. అసలు ఆ ఇద్దరు దేవతలు ఎవరు? వారు ఏ సమయంలో మీ ఇంటికి వస్తారు? ఎందుకు వస్తారు? వారొచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి? ఏ పనులు చేస్తే దైవానుగ్రహం మరింతగా లభిస్తుందని విశ్వసిస్తారు? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా చివర్లో చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైంది. కాబట్టి వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీ ఇంట్లోనే ప్రతిరోజు కనిపించే ఒక సాధారణ విషయం వెనుక ఉన్న దైవ సంకేతమేంటో చివర్లో తెలుసుకోబోతున్నారు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు అలాగే రాశి ఫలితాల వీడియోలు మీరు మిస్ కాకుండా చూడొచ్చు. మీరొక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లోనే ఇద్దరు దేవతలు తిరుగుతూ మిమ్మల్ని రక్షిస్తున్నారని చెబితే మీరు నమ్మగలరా? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించకుండా మీకు అండగా నిలుస్తున్న ఆ దైవశక్తులను మీరు ఇప్పటి వరకు గుర్తించలేకపోయి ఉండొచ్చు. మీ ఇంట్లో జరిగే కొన్ని చిన్న చిన్న సంఘటనలను మనం సాధారణమైనవిగా భావిస్తాం. కానీ వాటి వెనుక దైవ సంకేతం ఉండవచ్చని మన సాంప్రదాయాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ విషయం మీకు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో మీరు ఊహించని విధంగా ప్రమాదం తప్పిపోవటం, చివరి నిమిషంలో ఒక సమస్యకు పరిష్కారం దొరకటం, చేయబోయే పని ఆగిపోయి తర్వాత అది మీకు మంచిదని అర్థం కావటం లాంటివి జరిగి ఉండొచ్చు. ఇది ఎలా జరిగింది అని మీరు ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉండొచ్చు. ఇలాంటి సంఘటనలను చాలామంది యాదృచ్ఛికంగా భావిస్తారు. కానీ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇవి దైవరక్షణకు సంకేతాలుగా భావించవచ్చు. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. మీ ఇంట్లో కనిపించే రెండు ముఖ్యమైన దైవ సంకేతాలను మీరు గమనించారా? ఒకటి మీ ఇంట్లో శాంతి, క్షేమాన్ని సూచించే శక్తిగా భావిస్తే, మరొకటి కష్టకాలంలో ధైర్యం, రక్షణను సూచించే శక్తిగా భావించవచ్చు. వీటిని మనం కేవలం కళ్లతో చూడాల్సిన అవసరం లేదు. దేవతానుగ్రహం అనేది కొన్ని సందర్భాల్లో మనకు ఎదురయ్యే మంచి పరిణామాల రూపంలో కూడా కనిపిస్తుందని పెద్దలు చెబుతారు. మీకు గతంలో రావాల్సిన ఒక అవకాశం చివరి నిమిషంలో దక్కిందా? మీరు వెళ్లాల్సిన చోట ఏదో కారణంతో వెళ్లకుండా ఆగిపోయి తర్వాత అక్కడ ఏదో సమస్య జరిగిందని తెలిసిందా? మీకు సహాయం అవసరమైన సమయంలో ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి మీకు అండగా నిలిచాడా? ఇలాంటి సందర్భాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ జీవితంలో మిమ్మల్ని కనిపించకుండా కాపాడిన సందర్భాలు ఎన్నో ఉండొచ్చు. అయితే ఈ దైవ అనుగ్రహాన్ని మరింతగా పొందాలంటే ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఉదయం లేదా సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచి దేవుడి ముందు దీపం వెలిగించటం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం, కుటుంబ సభ్యులతో అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా మీ ఇంట్లోకి వచ్చిన వారిని గౌరవించటం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించటం, మూగ జీవాలకు నీరు పెట్టటం వంటి మంచి పనులు చేయండి. ఎందుకంటే ఈ దైవాన్ని కేవలం దేవాలయంలోనే వెతకాల్సిన అవసరం లేదు. మనం చేసే మంచి పనుల్లో, మనకు లభించే సహాయంలో, కష్ట సమయంలో వచ్చే ధైర్యంలో కూడా దైవానుగ్రహాన్ని అనుభవించవచ్చు. మీ జీవితంలో ఇటీవల వరుసగా కొన్ని అడ్డంకులు వచ్చినా నిరాశ చెందకండి. మీరు ఒంటరిగా లేరనే నమ్మకాన్ని మీలో పెంచుకోండి. ఆధ్యాత్మిక విశ్వాసం మీకు ధైర్యాన్ని ఇస్తుంది.
రాబోయే రోజుల్లో మీకు కనిపించే చిన్న చిన్న శుభ పరిణామాలను నిర్లక్ష్యం చేయకుండా గమనించండి. మీ ఇంట్లో ప్రశాంతత పెంచే ప్రతి మంచి పని మీ కుటుంబానికి మేలు చేస్తుంది. మరి ఈ ఇద్దరు దేవతలకు సంబంధించిన ఆధ్యాత్మిక సంకేతాలేంటి? మీ ఇంట్లో ఏ సమయంలో వాటిని ప్రత్యేకంగా గమనించాలి? మీరు ఏ చిన్న ఆచరణ చేస్తే మనసుకు ప్రశాంతత, ఇంటికి శుభ వాతావరణం కలుగుతుందని విశ్వసిస్తారు? ఇవన్నీ మనం తర్వాత ఆసక్తికరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు ప్రతిరోజు మీ ఇంట్లోకి వస్తూ పోతూ ఉంటారు. కానీ మీ ఇంటి గడప దాటి వచ్చే ప్రతి శుభశక్తిని మీరు గమనిస్తున్నారా? మీ ఇంటికి ఇద్దరు దేవతలు వస్తున్నారని చెబితే నమ్ముతారా? మరీ ముఖ్యంగా వారు ఏ సమయంలో వస్తారో తెలిస్తే ఆ సమయాన్ని ఇకపై అస్సలు నిర్లక్ష్యం చేయరు. మొదటగా చెప్పుకోవాల్సింది మహాలక్ష్మీదేవి గురించి. మన సాంప్రదాయ విశ్వాసాల్లో శుభ్రత, ప్రశాంతత, దీపం, సువాసన, సాత్వికమైన వాతావరణం ఉన్న ఇల్లు లక్ష్మీ అనుగ్రహానికి అనుకూలంగా భావిస్తారు. ముఖ్యంగా ఉదయం పూట ఇంటిని శుభ్రంగా ఉంచి పూజా మందిరంలో దీపం వెలిగించి భక్తితో ప్రార్థించటం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీ ఆరాధనకు శుక్రవారం ప్రత్యేకమైన రోజుగా కూడా సాంప్రదాయాల్లో భావిస్తారు. అందుకే సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం తర్వాత ఉదయం వేళ మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. ఆ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచి పూజా మందిరంలో దీపం వెలిగించి ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అని భక్తితో స్మరించుకోవచ్చు. ఇది దైవాన్ని ఇంటికి తప్పకుండా తీసుకువస్తుంది అనే హామీ కాదు, కానీ మన సాంప్రదాయంలో దైవస్మరణకు అనుకూలమైన ఆచరణగా భావిస్తారు. ఇక రెండో దేవుడెవరో తెలుసా? ఆంజనేయ స్వామి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం కావాలి, భయం తొలగాలి, అడ్డంకులను ఎదుర్కొనే శక్తి కావాలి అనుకునే సమయంలో ఆంజనేయ స్వామిని స్మరించటం మన సాంప్రదాయంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా సాయంత్రం సూర్యాస్తమయం సమీపంలో లేదా అనంతరం దీపం వెలిగించి హనుమాన్ చాలీసా లేదా శ్రీరామ నామస్మరణ చేయటం అనేక కుటుంబాల్లో ఆచారంగా ఉంది. మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి ఆరాధనకు ప్రత్యేకంగా భావించే రోజులు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచి దీపం వెలిగించే సమయం, సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి దైవాన్ని స్మరించే సమయం, ఇవి కేవలం రోజువారీ పనులే కాదు, మనసును ప్రశాంతంగా చేసుకునే, ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుకునే ఆధ్యాత్మిక అవకాశాలుగా కూడా చూడొచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మీరు దేవతలు మనుషుల రూపంలో ఇంట్లోకి వస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. దైవానుగ్రహాన్ని మనం శుభమైన సంఘటనలు, కష్ట సమయంలో లభించే ధైర్యం, అనుకోని సహాయం, సమస్య నుంచి బయటపడే మార్గం వంటి వాటిలో అనుభవించవచ్చని ఆధ్యాత్మిక విశ్వాసం చెబుతుంది. కాబట్టి ఇకపై ఉదయం ఇంట్లో దీపం వెలిగించే సమయాన్ని, సాయంత్రం దైవస్మరణ చేసే సమయాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇంట్లో అనవసరమైన గొడవలు తగ్గించండి, పెద్దలను గౌరవించండి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి, మూగజీవాలకు నీరు లేదా ఆహారం అందించండి. మీ ఇంటి గడప దగ్గర నుంచే శుభాన్ని ప్రారంభించండి. దేవతలను వెతకటం కంటే మన ఇంటిని, మన మనసును దైవస్మరణకు అనుకూలంగా మార్చుకోవటం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీ ఇంట్లో దైవానుగ్రహం లేదని కాదు, మీరు గమనించకుండా చేస్తున్న కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆ శుభ వాతావరణం దెబ్బతింటుందని మన సాంప్రదాయ విశ్వాసాలు చెబుతున్నాయి. మీరు ప్రతిరోజు చేసే కొన్ని సాధారణ పనులే ఇంట్లో సానుకూలతను తగ్గించవచ్చు. ముఖ్యంగా మీ ఇంటికి లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉందని విశ్వసించేవారు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. మొదటి తప్పు ఇంటిని అపరిశుభ్రంగా ఉంచటం. ముఖ్యంగా గడప, పూజా మందిరం, వంటగది ప్రాంతాల్లో చెత్తను పేరుకుపోనివ్వకండి. ఉదయం లేచిన వెంటనే ఇల్లు అస్తవ్యస్తంగా ఉండటం, పూజా మందిరంలో పాత పూలు, ఎండిపోయిన మాలలు అలాగే ఉంచటం వంటి వాటిని నివారించటం మంచిది. శుభ్రత ఉన్న చోటే సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని మన పెద్దలు చెబుతారు. రెండవ తప్పు, సాయంత్రం దీపం వెలిగించే సమయంలో ఇంట్లో గొడవలు పెట్టుకోవటం. ఆ సమయంలో కోపంగా మాట్లాడటం, ఒకరినొకరు అవమానించుకోవటం, ప్రతికూలమైన మాటలు మాట్లాడటం ఇంటి ప్రశాంతతను దెబ్బతీస్తుంది. అందుకే సాయంత్రం కొద్దిసేపైనా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఉంచండి. దీపం వెలిగించి దైవస్మరణ చేయండి. మూడవ తప్పు, అన్నం, నీరు వృధా చేయటం. మన సంప్రదాయంలో అన్నాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అవసరమైనంత మాత్రమే తీసుకొని తినండి. ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం అందించటం
మూగజీవాలకు నీరు పెట్టటం వంటి మంచి పనులు చేయటం ద్వారా మనలో దయ, కరుణ పెరుగుతాయి. 4వ తప్పు, ఇంట్లోకి వచ్చిన పెద్దలను లేదా అవసరంలో ఉన్నవారిని నిర్లక్ష్యం చేయటం. మన ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తిని దేవుడిగా భావించాలి అనే భావన మన సంస్కృతిలో ఉంది. అందరినీ ఒకే విధంగా చూడాల్సిన అవసరం లేకపోయినా కనీస గౌరవం మాత్రం ఇవ్వటం మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం, పూజ చేస్తూ కేవలం కోరికలను కోరటం మాత్రమే కాకుండా కృతజ్ఞత కూడా చెప్పండి. నాకు ఇది ఇవ్వాలి, అది జరగాలి అని మాత్రమే కాకుండా ఇప్పటి వరకు లభించిన దానికి ధన్యవాదాలు చెప్పండి. భక్తిలో కృతజ్ఞత చాలా ముఖ్యమైనది. అలాగే ఆంజనేయ స్వామిని స్మరించేవారు కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే దేవుడి ముందు దీపం వెలిగించి బయటకు వచ్చి అదే కోపంతో ఇతరులను బాధ పెట్టడం వల్ల ఆధ్యాత్మిక ఆచరణ యొక్క అసలు ఉద్దేశం నెరవేరదు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోండి. దేవతలు నిజంగా ఇంట్లోకి వచ్చి అసంతృప్తిగా వెళ్లిపోతున్నారని నిర్ధారితంగా చెప్పటం కాదు. ఇవన్నీ మన సాంప్రదాయ విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావనలు. అయితే వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం మాత్రం చాలా విలువైనది. ఇంటిని శుభ్రంగా ఉంచటం, ప్రశాంతంగా ఉండటం, దయగా మాట్లాడటం, అన్నాన్ని గౌరవించటం, పెద్దలను గౌరవించటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం. కాబట్టి ఇకపై ఈ చిన్న తప్పులను సరిదిద్దుకోండి. ఉదయం, సాయంత్రం కొద్దిసేపు దైవస్మరణకు కేటాయించండి. మీ ఇంట్లో శాంతి, ప్రేమ, సానుకూలత పెరిగేలా చూసుకోండి. ఎందుకంటే దైవానుగ్రహం కోసం మనం చేసే గొప్ప పరిహారం మన ప్రవర్తనలో మంచి మార్పు తీసుకురావటమే. మీ ఇంట్లో దైవానుగ్రహం ఉండే సమయాల్లో మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న తప్పులు ఇంట్లోని ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. ఇవి దేవతలు నిజంగా ఇంట్లో సంచరిస్తున్నారని నిర్ధారించే విషయాలు కావు. మన సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం శుభ సమయాల్లో పాటించాల్సిన ఆచరణలుగా చూడాలి. మరి ఆ తప్పులేంటి, వాటిని ఎలా సరిచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, గడపను నిర్లక్ష్యం చేయటం. గడపను అపరిశుభ్రంగా ఉంచటం, చెత్తను అక్కడే వదిలివేయటం మంచిది కాదని మన పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ఉదయం ఇంటిని శుభ్రం చేసి గడపను నీటితో శుభ్రపరిచి వీలైతే ముగ్గు వేయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో పరిశుభ్రతతో పాటు మంచి వాతావరణం ఏర్పడుతుంది. రెండవది, పూజా మందిరాన్ని నిర్లక్ష్యం చేయటం. పాత పూలు, ఎండిపోయిన దండలు, ఖాళీగా ఉన్న నూనె దీపాలు అలాగే ఉంచకండి. ప్రతిరోజు పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచి వీలైనంత వరకు ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించండి. పూజ చేయటానికి ఎక్కువ సమయం లేకపోయినా కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని దైవస్మరణ చేయటం మంచి అలవాటు. మూడవది, దేవుడిని స్మరించే సమయంలో ఇంట్లో గొడవలు పెట్టుకోవటం. ముఖ్యంగా సాయంత్రం దీపం వెలిగించే సమయంలో కోపంతో మాట్లాడటం, కుటుంబ సభ్యులను అవమానించటం, పెద్దగా అరవటం వంటివి తగ్గించండి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు మౌనంగా ఉండండి. అవసరమైతే ఆ విషయాన్ని తర్వాత ప్రశాంతంగా మాట్లాడి పరిష్కరించుకోండి. నాలుగవది, అన్నం, నీటిని వృధా చేయటం. మన సాంప్రదాయంలో అన్నాన్ని పవిత్రంగా భావిస్తారు. కాబట్టి అవసరమైనంత మాత్రమే వడ్డించుకొని తినండి. ఇంటి బయట చిన్న పాత్రలో పక్షులు, మూగజీవాల కోసం నీరు పెట్టడం కూడా మంచి సేవ. ఐదవది, ఇంట్లోకి వచ్చిన వారిని నిర్లక్ష్యంగా చూడటం. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాల్సిన అవసరం లేదు, కానీ కనీస గౌరవంతో మాట్లాడటం మాత్రం మన సంస్కారంలో భాగం. ముఖ్యంగా వృద్ధులు, అవసరంలో ఉన్నవారు వచ్చినప్పుడు వీలైనంత సహాయం చేయండి. ఇక నెగటివ్ మాటలు ఎక్కువగా మాట్లాడటం. నాకు ఏదీ కలిసి రావటం లేదు, నా జీవితంలో మంచిది జరగదు అని పదే పదే చెప్పటం మన ఆలోచనలను మరింత ప్రతికూలంగా మార్చవచ్చు. దానికి బదులుగా సమస్య ఉన్నా నేను ప్రయత్నిస్తాను, పరిష్కారం దొరుకుతుంది అనే ధైర్యమైన ఆలోచన పెంచుకోండి. దైవారాధనను కేవలం కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే పరిమితం చేయకుండా దేవుణ్ణి స్మరించినప్పుడు ముందుగా కృతజ్ఞత చెప్పండి. మీకు లభించిన ఆరోగ్యం, కుటుంబం, ఆహారం, అవకాశాలకు ధన్యవాదాలు చెప్పండి. ఈ మార్పులు చేయటానికి పెద్ద పరిహారాలు అవసరం లేదు. ఇంటిని శుభ్రంగా ఉంచటం, ఉదయం సాయంత్రం దీపం వెలిగించటం, దైవస్మరణ చేయటం, కోపాన్ని తగ్గించటం, అన్నాన్ని గౌరవించటం, మూగజీవాలకు నీరు పెట్టటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం. ఇవే ఎంతో విలువైన ఆచరణలు. ఇకపై దేవతలు నా ఇంటికి వస్తున్నారా అని వెతకటం కంటే నా ఇంట్లో దైవస్మరణకు, శాంతికి, మంచి పనులకు నేను స్థానం ఇస్తున్నానా అని మీరే మిమ్మల్ని ప్రశ్నించుకోండి. మీ ప్రవర్తనలో మంచి మార్పు వచ్చినప్పుడు అదే మీ ఇంట్లో నిజమైన శుభానికి మొదటి అడుగు.
ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలకు, మీరు ఎవరికీ చెప్పుకోకుండా కార్చిన కన్నీళ్లకు, మనసులో దాచుకున్న బాధలకు ఇక ఒక ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని ఈ ఆధ్యాత్మిక సందేశం మీకు గుర్తు చేస్తోంది. నా కష్టం ఎప్పుడు తీరుతుంది అని ఎన్నోసార్లు మీలో మీరు ప్రశ్నించుకున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే ఆచరణలు మీకొక కొత్త ఆశను కలిగిస్తాయి. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ పరిహారాలు చేస్తే వెంటనే అద్భుతం జరుగుతుందని లేదా జీవితంలో ఎలాంటి సమస్యలు ఇక ఉండవని హామీ ఇవ్వలేం. కానీ మన సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం భక్తితో చేసే మంచి పనులు మనసుకు ప్రశాంతతను, జీవితంలో సానుకూలమైన మార్పులను తీసుకురావటానికి తోడ్పడతాయి. ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచి పూజా మందిరంలో ఒక దీపాన్ని వెలిగించండి. దీపం ముందు కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీకు ఇష్టమైన దేవుడిని స్మరించండి. నా కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, ధైర్యం ఇవ్వండి, నేను ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించే శక్తినివ్వండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించే సమయంలో కుటుంబ సభ్యులంతా వీలైనంత ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఆ సమయంలో గొడవలు, కోపం, పరస్పర నిందలు తగ్గించండి. ఎందుకంటే దైవారాధన అంటే కేవలం దీపం వెలిగించటం కాదు, మన మాటల్లో, మన ప్రవర్తనలో కూడా ప్రశాంతతను తీసుకురావటం. మీరు మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామిని భక్తితో స్మరించుకోవచ్చు. వీలైతే ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి. హనుమాన్ చాలీసా లేదా శ్రీరామ నామ స్మరణ చేయండి. ఇది భయం, ఆందోళన సమయంలో మనసుకు ధైర్యాన్ని కలిగించే ఆధ్యాత్మిక ఆచరణగా భావించవచ్చు. శుక్రవారం లక్ష్మీదేవిని స్మరించుకుని ఇంటిని శుభ్రంగా ఉంచి దీపం వెలిగించండి. ఇంట్లో ఉన్న ఆహారాన్ని వృధా చేయకుండా గౌరవించండి. వీలైనప్పుడు అవసరంలో ఉన్నవారికి ఆహారం అందించండి. మీకు చేతనైనంత చిన్న సహాయం చేసినా అది మీలోని దయను పెంచుతుంది. ఇక చాలా ముఖ్యమైన పరిహారం మూగజీవాలకు నీరు, ఆహారం అందించటం. వేసవి కాలంలో పక్షులకు నీటి పాత్ర పెట్టటం, ఆకలితో ఉన్న జంతువుకు ఆహారం పెట్టటం వంటి చిన్న సేవలను అలవాటుగా చేసుకోండి. దయాకరుణతో చేసే సేవ మనసుకు ఎంతో సంతృప్తినిస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న ప్రతి కష్టం మీ జీవితాన్ని బలంగా మార్చిన ఒక పాఠంగా భావించండి. మీరు కార్చిన ప్రతి కన్నీటికి ప్రపంచం వెంటనే సమాధానం ఇవ్వకపోయినా మీలో పెరిగిన ధైర్యమే ఒకరోజు మీకు గొప్ప ఫలితాన్ని అందించవచ్చు. ఇకపై భయంతో కాదు, నమ్మకంతో ముందుకు నడవండి. గతాన్ని తలుచుకుని బాధపడకుండా ఈ రోజు నుంచి మంచి ఆలోచన, మంచి మాట, మంచి పని అనే 3 విషయాలను మీ జీవితంలో భాగం చేసుకోండి. మీరు ఈ పరిహారాలను భక్తితో, నియమంతో చేసుకుంటూ మీ ప్రయత్నాలను కూడా కొనసాగిస్తే అడ్డంకులను ఎదుర్కొనే మీ శక్తి పెరుగుతుంది. మీ జీవితంలో ప్రశాంతత, ధైర్యం, శుభపరిణామాలు పెరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇక గుర్తుంచుకోండి, దైవాన్ని నమ్మండి, మంచి పనిని కొనసాగించండి. మీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపకండి. మీలో ఉన్న ఆశే మీ జీవితంలో కొత్త మార్పుకు మొదటి అడుగు. ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో దైవానుగ్రహం ఉందని నమ్ముతున్నప్పుడు మీ చేతుల్లోకి వచ్చే అవకాశాలను మీరు స్వయంగా దూరం చేసుకుంటున్నారా? మీ ఇంటికి వస్తున్న దైవశక్తి అనుగ్రహంతో ధనాభివృద్ధికి మార్గాలు తెరుచుకునే అవకాశం ఉన్నా మీరు చేస్తున్న ఒక చిన్న పొరపాటు మాత్రం మీకు తెలియకుండానే అడ్డంకిగా మారుతుందేమో. అసలు ఆ పొరపాటేంటో తెలుసా? మీకొచ్చిన డబ్బును నిలుపుకోకుండా, ఆలోచన లేకుండా ఖర్చు చేయటం. సంపాదించటం ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బును గౌరవంగా నిర్వహించటం కూడా అంతే ముఖ్యం. కొంతమంది ఎంత సంపాదించినా నెలాఖరుకు చేతిలో ఏమీ మిగలదు. అవసరం ఉన్నా లేకపోయినా కొనటం, ఇతరులను చూసి ఖర్చు చేయటం, చిన్న చిన్న విషయాలకు పదే పదే డబ్బు వెచ్చించటం, ఇలా తెలియకుండానే ఆదాయం కంటే ఖర్చు పెరిగిపోతుంది. అయితే ఇకపై మీరు చేయాల్సింది చాలా సులభం. ప్రతి నెల మీకు ఆదాయం వచ్చిన వెంటనే మొత్తం డబ్బును ఖర్చు చేయకుండా ముందుగా కొంత మొత్తాన్ని పొదుపు కోసం పక్కన పెట్టండి. ఎంత చిన్న మొత్తమైనా సరే నియమంగా పొదుపు చేయటం అలవాటు చేసుకోండి. మిగిలిన డబ్బును అవసరాలకు ఉపయోగించుకోండి. ఆకస్మికంగా వచ్చే ఖర్చుల కోసం కూడా కొంత మొత్తాన్ని ఉంచుకోండి. అలాగే డబ్బు వచ్చినప్పుడు గర్వపడకండి, డబ్బు లేనప్పుడు నిరాశ చెందకండి. సంపద అనేది కేవలం ఎక్కువ డబ్బు ఉండటం కాదు, దాన్ని సరిగ్గా ఉపయోగించే జ్ఞానం ఉండటం కూడా సంపదే. మీరు చేస్తున్న ఈ ఒక్క పొరపాటును సరిచేసుకుని పొదుపు, క్రమశిక్షణ, దైవస్మరణ, మంచి పనులు అనే 4 విషయాలను పాటిస్తే మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వానికి మంచి పునాది ఏర్పడుతుంది. ఈ రోజు నుంచి ఆ ఒక్క పొరపాటును వదిలేయండి. డబ్బును గౌరవించండి. అవసరమైన చోట ఖర్చు చేయండి, కొంత పొదుపు చేయండి, మంచి పనులకు కొంత భాగాన్ని ఉపయోగించండి.
ఇన్ని రోజులు మీరు ఎంత ఓర్పుగా ఉన్నారో, ఎన్ని పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగారో మీకు తెలుసు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో దైవానుగ్రహానికి అనుకూలమైన సమయం వచ్చిందని ఆధ్యాత్మిక విశ్వాసంగా భావించవచ్చు. ఎవరితోనూ చెప్పుకోలేని బాధలను మనసులోనే దాచుకున్నారు. ఎన్నో సందర్భాల్లో కన్నీళ్లు వచ్చినా కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం మౌనంగా భరించారు. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీలో ధైర్యాన్ని పెంచింది. ప్రతి నిరాశ మీకు ఒక పాఠాన్ని నేర్పింది. ఇప్పుడు అదే అనుభవం రాబోయే రోజుల్లో మంచి నిర్ణయాలను తీసుకోవటానికి మీకు సహాయపడుతుంది. మీరు ఇన్ని రోజులు ఓర్పుతో నడిచారు కాబట్టే ఇప్పుడు మీ జీవితంలో ఆశను పెంచుకునే సమయం వచ్చింది. మీ కన్నీళ్ల స్థానంలో ఆనందం రావాలని, మీ కష్టాలకు మంచి ఫలితం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోలో మేము చెప్పిన విషయాలు మీకు నచ్చి మీ మనసుకు కనెక్ట్ అయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్లో ఒక్కసారి రాయండి. ఈ మాట మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి కూడా శుభం కలగాలని కోరుకునే ఒక మంచి సంకల్పంగా భావించండి. ఈ విషయం మీకు మాత్రమే కాదు, కుంభరాశిలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీ ఒక్క షేర్ వాళ్లకు కూడా ఒక మంచి ఆశను కలిగించవచ్చు. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, రాశి ఫలాలు, దైవ సందేశాలు ప్రతిరోజు మీ ముందుకు రావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన విషయంతో కలుద్దాం. అప్పటి వరకు దైవాన్ని నమ్మండి, మంచిని ఆచరించండి, ధైర్యంగా ముందుకు సాగండి. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్.